డిప్రెషన్, ఆందోళన రెండు వేరువేరు అని మీకు తెలుసా? రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోండి. డిప్రెషన్, ఆందోళన రెండు వేరువేరు అని మీకు తెలుసా? రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోండి. డిప్రెషన్, ఆందోళన రెండు ఒకటే అనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ రెండు వేరువేరట. ఇప్పటికైనా తేడా తెలుసుకొని తగిన జాగ్రత్తలు, కౌన్సిలింగ్ వంటివి తీసుకోండి. డిప్రెషన్, ఆందోళనల మధ్య ఉన్న తేడాను ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కన్నయ్య వివరించారు. డిప్రెషన్, ఆందోళనల మధ్య తేడా తెలుసుకోవటం ఎలా? డిప్రెషన్, ఆందోళనల మధ్య తేడా తెలుసుకోవటం ఎలా? మనసుకు సంబంధించిన వ్యాధులను చాలామంది ఒకేలా భావిస్తారు. ఉదాహరణకు డిప్రెషన్, ఆందోళన చాలామంది ఇవి రెండు ఒకటే అని అనుకుంటారు. కానీ వాస్తవానికి వీటి మధ్య చాలా తేడా ఉంది. మీరు కూడా డిప్రెషన్, ఆందోళనను ఒకే సమస్యగా భావిస్తే తప్పులో కాలేశారని తెలుసుకోండి. ఎందుకంటే ఇవి రెండు ఎక్కువ మంది ఎదుర్కొంటున్న మానసిక సమస్యలే అయినప్పటికీ రెండు వేరువేరు లక్షణాలతో కూడిన మానసిక వ్యాధులట. వీటి నుంచి తప్పించుకోకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇవి వ్యక్తిని సావు అంచుల వరకు తీసుకెళతాయి. కాబట్టి రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటేనే తగిన పరిష్కారాన్ని కనుగొనవచ్చు. డిప్రెషన్, ఆందోళనల మధ్య ఉన్న తేడాలేంటో ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ కన్నయ్య తన సోషల్ మీడియా ద్వారా వివరించారు. ఇది రెండు వేర్వేరు వ్యాధులకు చికిత్స చేయటంలో మీకు సహాయపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ వేరువేరు అని చెప్పే 3 లక్షణాలు. మొదటి తేడా, ఆందోళన ఉన్నవారు అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న విషయం, పెద్ద విషయం అనే తేడా లేకుండా ఆలోచించాల్సిన అవసరం లేకుండా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. వారి మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన మెదులుతూనే ఉంటుంది. డిప్రెషన్ ఉన్న వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. వారి మనసు ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంటుంది. వారు దేని గురించి ఆలోచించరు. రెండవ తేడా, ఆందోళన ఉన్నవారు సాధారణంగా అంటే చూడటానికి బాగానే ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఏదైనా ఊహించిన విషయం జరిగితే లేదా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే చాలా భయపడిపోతుంటారు, పానిక్ అయిపోతారు. డిప్రెషన్ ఉన్నవారికి బయట ప్రపంచంలో జరిగే మంచి చెడు సంఘటనలతో ఎలాంటి సంబంధమే ఉండదు. వారు ఎల్లప్పుడూ విచారంగా, బాధగా ఉంటారు. సంతోషకరమైన పరిస్థితుల్లో కూడా దీన్నే మెయింటైన్ చేస్తారు. మూడవ తేడా, ఆందోళన ఉన్నవారు తమను తాము చాలా ముఖ్యమైన వారిగా భావిస్తారు. వారు తామే ప్రతి ఒక్కరికి కేంద్రంగా ఉంటారని భావిస్తారు. వారు లేకుండా ఇంట్లో, కుటుంబంలో, ఆఫీసులో ఏ పని జరగదని ఫీల్ అవుతారు. వారి కుటుంబం గురించి వారికి ఎల్లప్పుడూ ఆందోళన ఉంటుంది. వారు లేకుంటే వారి కుటుంబానికి ఏమి జరుగుతుందో అని అనవసరమైన ఆలోచనలతో ఆందోళనగా జీవిస్తారు. అలాంటి వారు ఎల్లప్పుడూ తమ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ఇక డిప్రెషన్తో బాధపడుతున్న వారు తమను తాము నిరుపయోగంగా భావిస్తారు. వారు ఏ పని చేయలేరని, ఎవరికీ పనికిరాని వారిని, వారు బాగుండకూడదని భావిస్తారు. డిప్రెషన్ ఉన్నవారికి ప్రోత్సాహం ఇవ్వటం చాలా ముఖ్యం. మీరు కానీ మీ చుట్టుపక్కల వారు కానీ ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే తేడాలను గమనించి ఆందోళన, డిప్రెషన్లకు తగిన చికిత్స లేదా కౌన్సిలింగ్ వంటివి తీసుకోవాలని సైకాలజిస్ట్ డాక్టర్ కన్నయ్య వివరించారు. వీటి నుంచి బయటపడటం కోసం వ్యాయామాలు, యోగా, ఆహార నియమాల్లో కొన్ని మార్పులు తప్పనిసరి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.